జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. పిల్లలకి క్రమశిక్షణ ఎప్పటి నుంచి నేర్పించాలి, పిల్లలకి క్రమశిక్షణ ఎలా నేర్పించాలి అనే విషయం గురించి మా చిన్నప్పుడు మా అమ్మగారు నాకు చెప్పిన కథని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఒక ఊళ్ళో రంగమ్మ, శేషయ్య అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం మీద వచ్చేది ఏదో పెట్టుకుని తింటూ చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారు. చాలా కాలం శేషయ్యకి, రంగమ్మకి పిల్లలు లేరు. తర్వాత రంగమ్మ గర్భవతి అయింది. వాళ్ళకి లేక 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 ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుడితే వాడికి వీడు చాలా గొప్పవాడు అవ్వాలి అని వాళ్ళ అమ్మ కోరిక. అందుకని వాడికి సూర్యనారాయణమూర్తి అంత వాడు అవ్వాలని సూర్యుడు అని పేరు పెట్టుకున్నారు. ఎంత గారాబం అంటే వాడు అల్లరి చేసినా సరే వాళ్ళ అమ్మకు ముద్దే. అలాగా చాలా వాళ్ళమ్మ వాళ్ళ నాన్నను కూడా ఒక మాట అన్నిచ్చేది కాదు. వాడిని చాలా ముద్దుగా చూసుకుంటుండేది. వాడికి 3 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజు ఏమైందంటే ఆ 3 ఏళ్ల వాడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఈ లోపల కూరగాయల అమ్మాయి వచ్చింది. సాధారణంగా ఈ రోజుల్లో మనం మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకుంటాం, లేదా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తాం. కానీ ఆ రోజుల్లో ఇంటింటికి గంప నెత్తిన పెట్టుకొని కూరగాయలు తీసుకొచ్చేసి ఇచ్చేవాళ్ళు. వీళ్ళ దగ్గర ధాన్యం ఇస్తే కూరలు ఇచ్చేవాళ్ళు. అలాగా కూరగాయల అమ్మాయి వచ్చింది. వస్తే ఈ రంగమ్మ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆవిడ దగ్గర నాకు 4 వంకాయలు కావాలి, నాకు బెండకాయలు కావాలని తీసుకుంటోంది. ఆ కూరగాయల అమ్మాయి ఏం చేసిందంటే పైన ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కాస్త తీసి పక్కన పెట్టింది. పెట్టి ఈ కూరలన్నీ కొండం అయిపోయింది. లోపల నుంచి ఓ డబ్బాడు ధాన్యం తీసుకొచ్చేసి అమ్మాయి దాంట్లో బుట్టలో పోసింది. అమ్మాయి మళ్ళీ ఆకుకూరలు బుట్టలో పెట్టేసుకొని బుట్టను ఎత్తిన పెట్టుకుని వెళ్ళిపోయాక ఈ రంగమ్మ కూరలన్నీ చెంగులో పెట్టుకుని ఇంట్లో లోపలికి వచ్చి చూస్తే లోపల ఒక ఆకుకూర కట్టు ఉంది, తోటకూర కట్టు ఉంది. ఉంటే ఏంటి అని చూస్తే నేనే తెచ్చా అన్నాడు ఈ సూర్యుడు. అనేసరికి మా నాన్నే మా బంగారే, నా కోసం అమ్మ కోసం ఆకుకూర తీసుకొచ్చావా నువ్వు అని చెప్పేసి వాడిని ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంది. వాడు చాలా నవ్వేశాడు. 3 ఏళ్ల పిల్లాడు కదా, తెలియదు కదా. ఇంకా తర్వాత వాడికి అది చాలా మంచిదోమో తను చేసిన పని అన్న సంగతి అనుకున్నాడు. నిజానికి ఇంకోళ్ళైతే ఏం చేయాలంటే, అయ్యో తప్పురా, ఇలా తీసుకురాకూడదు, ఆ అమ్మాయికి తెలియకుండా తెచ్చావా అని అమ్మాయి రా అని పిలిచి ఆ కూరగాయల అమ్మాయికి తోటకూర ఇచ్చేయాలి, లేదా ఆ తోటకూరకి తగిన ధాన్యం ఇవ్వాలి. నేను కాస్త ధాన్యం ఎక్కువ ఇచ్చాలి అని అనుకుంది తల్లి. అని అనుకుని మొత్తానికి అలాగా వాడు ఏంటి, ప్రతిసారి కూరగాయల అమ్మాయి వచ్చినప్పుడు లేదా ఏ పళ్ళు అమ్మడానికి వచ్చినప్పుడు వాడు నెమ్మదిగా అటు ఇటు తిరిగి ఆడుకుంటున్నట్టు ఏదో ఒకటి తీసుకుని లోపలికి తీసుకొచ్చేసి వాడు పెట్టడం అలవాటు చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ముచ్చట పడిపోతుంది. మా నాన్నే, మా బంగారే, ఎంత చక్కగా తీసుకొస్తున్నావు నాన్న అని. తర్వాత వీడిని పాఠశాలలో వేశాక గురువుగారికి చెప్పారు, మా వాడిని మీరు కొట్టద్దు, మా వాడిని మేము ఇప్పుడు కొట్టలేదు, మీరు కొట్టద్దు, మీరంటే వాడు ఏదైనా తప్పు చేసినా మాకు చెప్పండి కానీ కొట్టద్దు అని అంటే గురువుగారు సరే అన్నారు. వాడు ప్రతిరోజు ఇంటికి ఏదో ఒకటి తీసుకొస్తుండేవాడు. ఏంటి, పెన్సిళ్ళు, బలపాలు, పలకలు, పుస్తకాలు ఇలాంటివి. ఏంట్రా అంటే మా స్కూల్లో మాస్టర్ ఇచ్చారు. అంటే మనకిలాగానే మాస్టర్కి కూడా వీడంటే చాలా ఇష్టం అమ్మో అని. తర్వాత ఇలాగ కొంచెం చదువు అయిపోయింది, కొంచెం పెద్దవాడయ్యాక వాడు ఏంట్రా నువ్వు పై చదువుకి వెళ్తావా అంటే ఏం వెళ్ళను, ఇక్కడే ఉంటానన్నాడు. అని వాడు రోజు పొద్దున్నే వెళ్ళిపోయాడు. సాయంకాలం వచ్చి వాళ్ళ అమ్మకి డబ్బులు తీసుకొస్తే వాళ్ళ అమ్మ ఎక్కడివిరా డబ్బులు అంటే, పని చేస్తున్నానమ్మా, నేను వ్యాపారం చేస్తున్నాను, స్నేహితులతో వ్యాపారం చేస్తున్నాను అని చెప్పాడు. వాళ్ళ అమ్మ మా నాన్న ఎంత ప్రయోజకుడు అయిపోయాడు నా కొడుకు, నా సూర్యుడు అని చాలా ఆనందపడిపోతోంది. ఈ లోపల శేషయ్య కాస్త వెళ్ళిపోయాడు. ఆయన శివైక్యం అయ్యాడు. ఈ రంగమ్మకి ఒక్కతే ఉంటుంది కదా, ఇంకా కొడుకు అంటే ఇంకా చాలా ఇష్టం అయిపోయింది. ఆ కొడుకు రోజు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నాడు. నా కొడుకు మంచి వ్యాపారం చేస్తున్నాడు, అమాయకురాలు, కొడుకు ఏం వ్యాపారం చేస్తున్నాడురా, నువ్వెవర్రా, నీ స్నేహితులు ఎవరు అడగడం కూడా తెలియదు. అయిపోయింది. కొన్నాళ్ళు అయ్యేసరికి ఓ రోజు బంగారం గొలుసు తీసుకొచ్చి అమ్మ నీకు మెడలో బంగారం లేదు కదా, ఇదిగో ఈ గొలుసు వేసుకో అన్నాడు. మా నాన్నే, మీ నాన్న కూడా చేయించలేదురా, నువ్వు కాబట్టి నా కష్టాన్ని నా తల్లి మీద ప్రేమ చూపించావురా అంది.
తర్వాత ఇంకొన్నాళ్ళకి బంగారు గాజులు తీసుకొచ్చి అమ్మ నీ కోసం గాజులు తెచ్చాను అన్నాడు. అంటే మా నాన్నే, మా బంగారే. వాడిది కూడా వాడి జీవనశైలి మారిపోయింది. వాడు మంచి ఖరీదైన బట్టలు వేసుకుంటున్నాడు. వాడి కోసం ఇంటికి వచ్చే మనుషులు కనిపిస్తున్నారు. వీళ్ళ అమ్మ అనుకుంది వీడేదో పెద్ద రాజా కొలువులో ఉద్యోగం చేస్తున్నాడు అని అనుకుంది. ఒకరోజు ఉన్నట్టుండి వాడికి కోసం పోలీసులు వచ్చారు, రాజు సైనికులు వచ్చారు. వచ్చేసరికి వీడు అన్నం తింటున్నవాడు కాస్త దొడ్డుదామని పారిపోవడం మొదలెట్టాడు. వాళ్ళు వెళ్ళిపోయి పట్టుకుని వాడిని లాక్కెళ్ళారు. అయ్యో 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 నా కొడుకు ఎంత మంచివాడు, ఎంత బుద్ధిమంతుడు, వాడిని రాజు సైనికులు తీసుకెళ్ళిపోయారని ఈవిడో గొల్లుని ఏడుస్తోంది. సరే రాజు సైనికులు తీసుకెళ్లారు, వాడిని రాజుగారి ముందు పెట్టారు. వాడిని అందరూ కూడా గుర్తుపట్టారు. వాడు పెద్ద దొంగ అయిపోయాడు, గజ దొంగ అయిపోయాడు. వాడికి ఒక పెద్ద ముఠ. ఈ ముఠ అటొచ్చి ఇటొచ్చి వెళ్ళే ఆడవాళ్ళ మెళ్ళలో గొలుసులు లాగేస్తుంది. తర్వాత ఇళ్ళకి కన్నాలు వేసేస్తే దొంగతనాలు చేసేస్తుంది. వీడేమో అందరికీ ఎవరికి కావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చి వీడి తెచ్చుకుంటున్నాడు. వాళ్ళ అమ్మకి చెప్పలేదు వాడు. అంటే అంతా అయిపోయింది. రాజుగారు అన్నారు, ఇలాంటి వాడు చీడ పురుగు, ఎందుకంటే దొంగతనం అవసరం కోసం చేయడం కాదు, వీడు విలాసాల కోసం చేస్తున్నాడు అని వీడిని ఉరి తీసేయండి అన్నారు. అంటే రాజుగారికి అంత కోపం వచ్చింది. ఎందుకంటే రాజుగారి కోటలో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు వాడు అన్నాడు, నీకు ఒక ఉరి తీసేస్తాను నేను, నీ కోరిక ఏంటో చెప్పు, ఆఖరి కోరిక ఏంటో చెప్పు అన్నారు. అని అంటే మా అమ్మని ఒకసారి రమ్మనండి, మా అమ్మని చూద్దామనుంది, మా అమ్మకు ఒక రహస్యం చెప్పాలి అన్నాడు. అనేసరికి వాళ్ళ అమ్మని సైనికులు వచ్చారు. నీ కొడుకు నీతో ఏదో రహస్యం చెప్తాట, వాడు పెద్ద గజ దొంగ, వాడికి ఉరి తీసేస్తారంటే, అయ్యో నా కొడుకును ఉరి తీయడం ఏంటి అంటే రమ్మంటున్నారు రాజుగారు. అంటే ఈవిడమ్మ వెళ్తే వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. తీసుకెళ్తుంటే ఈవిడ ఎదురొచ్చి అయ్యో నాయన అని ఏడుస్తుంటే వాడు అన్నాడు, అమ్మ దగ్గరికి రా అంటున్నాడు. దగ్గరికి ఏంట్రా నాన్న అంటూ దగ్గరికి వెళ్తుంటే ఒకసారి నీ చెవి పట్టు అన్నాడు. అంటే ఏదో రహస్యం చెప్తాడేమో అని ఆవిడ చెవి పెడితే వాడు ఒక్కసారి గట్టిగా చెవి కొరికేశాడు. అమ్మో లబోదిబో అంటూ నా చెవి కొరికేశాడో వీడు అని అంది. అంటే ఎందుకు రావు చెవి కొరికావు అని అంటే, నా తల్లి నాకు తోటకూర అప్పుడు చెప్పలేదు. తోటకూర నేను తీసుకొచ్చి లోపల పెట్టినప్పుడు చంటి పిల్లాడిని నాకు తోటకూర ఎందుకు తెచ్చావురా అని ఒక దెబ్బ వేసుంటే ఆ రోజు అది తప్పన్న సంగతి నాకు తెలిసేది. నా తల్లి చెప్పలేదు, నాకు ఇలా తీసుకురావడం మంచిదేమో అనుకున్నాను. తల్లి తండ్రి చెప్పకపోతే పిల్లలు పాడైపోతారు అనడానికి నా జీవితమే ఉదాహరణ. నా తల్లికి వేయాల్సిన శిక్ష నాకేస్తున్నారు మీరు ఇప్పుడు అన్నాడు. అని అనేసరికి రాజుగారికి ఈ సంగతి తెలిసింది, వీడు ఇలా మాట్లాడాడని. అంటే వాడిని మళ్ళీ పిలిపించి ఎరా నీ తల్లి చెప్పలేదా అంటే, నా తల్లి చెప్పలేదు, దొంగతనం తప్పని కూడా తెలియదు, ఇది కూడా ఒక మార్గమేమో అనుకున్నాను నేను. కొంతమంది బిచ్చం ఎత్తుకుంటుంటారు, బిచ్చం ఎత్తుకోవడం ఒక మార్గం, అదొక బిజినెస్, అలా అనుకున్నాను నేను అని. ఇక ముందర నాకు అవకాశం ఉంటే, ఇంకా బతికే అవకాశం ఉంటే ఇక ముందర దొంగతనాలు చెయ్యను అన్నాడు. అంటే నీకు ఇప్పటికిప్పుడు క్రమశిక్షణ ఎలా వస్తుందిరా, సరే నిన్ను ముందర జైల్లో పడేస్తాం, జైల్లో నీకు క్రమశిక్షణ నేర్పిస్తామని జైల్లో పెట్టారు. తల్లి గొల్లు ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. ఈ కథ మా అమ్మగారు మా చిన్నప్పుడు చెప్పారు. తోటకూరప్పుడే చెప్పాలి, తోటకూర కాడప్పుడు పిల్లలకి చెప్పాలి. చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే తోటకూర కాడప్పుడు చెప్పాలి. అల్లరి చేస్తే ఇదిగో నీకు నువ్వు ఏడుపు మానేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను అని అంటే కనుక, ఒకవేళ ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడగాలి తప్ప, నువ్వు ఏడుపు మానేస్తే చాక్లెట్ ఇస్తాను అంటే, నువ్వు ఈ పని చేస్తే చాక్లెట్ ఇస్తాను, నువ్వు హోంవర్క్ చేసేస్తే నీకు ఇది ఇస్తాను అంటే, వాళ్ళకి అలా ఏదన్నా ఒక పని చేస్తే, మన పని మనం చేస్తే మనకి ఎక్కువ డబ్బులు రావడం అనేది అలవాటు అవుతుంది వాళ్ళకి. అలాగే అమ్మని నాన్నని ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవాలంటే కొంచెం మొండి పట్టుదల పడితే తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. అందుకని పిల్లల్ని పెంచేటప్పుడే, చిన్నప్పుడే తప్పేదో సరైనదేదో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఎలా తయారవుతారంటే చాలా ముద్దుగా పెంచుకుంటారు. పెద్ద అయ్యాక వచ్చి వాళ్ళు స్కూల్లో టీచర్లన్నా, కాలేజీలో లెక్చరర్లన్నా ఏమాత్రం గౌరవం ఉండదు. పెద్దవాళ్ళని గౌరవించడం కూడా వాళ్ళకి ఉండదు. అంటే ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయికి పాటల పోటీలో ఆ అమ్మాయికి ప్రైజ్ రాలా. ఆ అమ్మాయి సోషల్ మీడియా ముందుకొచ్చి ఆ పాటల పోటీని కండక్ట్ చేస్తున్న జడ్జెస్ని క్వశ్చన్ చేస్తాను.
ఆవిడికి చాలా పక్షపాతం, నేనంటే ఇష్టం లేదు, నేను అందంగా ఉండనని నా కులం చూస్తున్నారు, నా మతం చూస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతోంది. 15 ఏళ్ల పిల్ల ఇలా మాట్లాడుతుంటే వాళ్ళమ్మ తప్పు అని చెప్పలా. నువ్వు వెళ్ళి అందరి ముందర చెప్పు, మీడియా ముందు మాట్లాడు. ఆఖరికి ఆ జడ్జిగా ఉన్న ఆవిడ కూడా వచ్చి, అమ్మ నువ్వు నేను తల్లి లాంటి దాన్ని, అంటే నీకు ఫలానా వాళ్ళంటే ఇష్టం, మీరు అన్ని అబద్ధాలే చెప్తున్నారు, ఇలా మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకని పెద్దవాళ్ళంటే గౌరవం లేదు? చిన్నప్పటి నుంచి అమ్మాయికి పెద్దవాళ్ళంటే గౌరవం నేర్పించలా. ఈ రోజుల్లో చూస్తున్నాం, పెద్దవాళ్ళు అమ్మమ్మ, తాత, మా అమ్మ, తాతగారు ఉన్న చోట పెరిగిన పిల్లలు వేరుగా ఉంటున్నారు. అదే వాళ్ళు తల్లిదండ్రి మాత్రమే ఉన్న చోట పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలియట్లేదు. పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే పలకరించరా అని గదిలోంచి వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్తే ఓసారి వచ్చి హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఎందుకు అంటే ఇది చిన్నప్పుడు క్రమశిక్షణ పెద్దవాళ్ళు నుంచునున్నా సరే వీళ్ళు కూర్చుని వాళ్ళు ఏదో వాళ్ళ సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. అంటే ఇది ఎప్పుడు నేర్పించాలి పిల్లలకి? ఎప్పుడు నేర్పించాలి అంటే చిన్నతనం నుంచి నేర్పించాలి. చిన్నతనం నుంచి నేర్పిస్తేనే పిల్లలకి క్రమశిక్షణ వస్తుంది, పెద్దయ్యాక మంచి పౌరులు అవుతారు. ఈ రోజున మనం చూస్తున్నాం, మనం మీడియాలో అంతా కూడా ప్రభుత్వాన్ని తిడుతున్నారు, దేశాన్ని తిడుతున్నారు, రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళని, దేశాన్ని పరిపాలించే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. రాజభక్తి, దేశభక్తి, ప్రభుభక్తి లేకపోతే వీళ్ళు రేపు దేశానికి ఏం చేస్తారు? మామూలుగా ఏం చెప్తారంటే దేశం నాకేమిచ్చిందని కాదు, నేను దేశానికి ఏమిచ్చాను అనేది తెలుసుకోవాలి, అనేది ప్రశ్నించుకోవాలి అంటారు. కానీ దేశాన్ని ఈ దేశంలో ఎంత చెత్తలా ఉంది అని మాట్లాడుతుంటే నేను అమెరికా వెళ్ళిపోతాను, ఇప్పుడు అమెరికాలో ఆస్ట్రేలియాలో వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి వస్తున్నారు, భారతదేశంలో కంటే జీవితం ప్రపంచంలో ఎక్కడా బాగుండదు అని. అబ్బో ఆ దేశం చాలా గొప్పగా ఉంది, చాలా ధనవంతంగా ఉంది అంటే డబ్బు సంపాదించుకోవడం కోసం అవతలికి వెళ్ళి నీ దేశాన్ని నువ్వు తిట్టకూడదు, నీ దేశాన్ని నువ్వు గౌరవించాలి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఎప్పుడు వస్తుంది అది? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి ఆ దేశభక్తిని కూడా నేర్పించాలి. జాతీయ జెండా అంటే ఏంటో చెప్పాలి. జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు ఈ జాతీయ జెండాని ఎగరేస్తున్నప్పుడు నుంచోవాలి అని చెప్పాలి. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, పెద్దల మీద, అలాగే ఉపాధ్యాయుల మీద ఉంది. జై భారత్.